అక్కడ కజిన్ పేరుతో ఒక బిల్డింగ్ కట్టారు. ఎప్పుడు కట్టారు తెలియదు. కజిన్ పేరుతో ఒక బిల్డింగ్ కట్టారు అక్కడ. అందులో కుసిరి పచ్చరిది అన్నీ చేరి అందులో ఏందో మరి అది. మళ్ళీ కింద ఏంటంటే అది మజా గిజా అనేది దాని అయితే పెట్టారు. వాళ్ళ చుట్టాలేరట. ఏది వాళ్ళ నైన వాళ్ళలాగా ఆడు, క్రిస్టియన్ లాగానేమో వాడు, వేరేలేమో వాళ్ళు. అయితే ఏంటంటే అక్కడ గల్లీ నుంచి పోతే ఉండటట. ఇఫ్ యూ గో ఫ్రమ్ దట్ వే వీఆర్ దేర్, అదర్వైజ్ వీఆర్ నాట్ దేర్ అని పేరు అంట. దాని నేమ్ ఏంటంటే పేరు. అక్కడ నుంచి పోతలేము. పోకపోతే జబర్దస్త్ ఫోర్స్ఫుల్లీ టేకింగ్ us ఫ్రమ్ దట్ వే. I said, shut up. He's yelling. Even when I was working, subconscious, like maybe God was testing, or what are they doing? And stopping in front of their place, acting like they are there. Some black pig, actually leper, fat pig, possessing me and making me look like fat, ugly. బేషరం సువర్ గలీజ్ ఖాళీ. పనిపాట లేదా నీకు? రోడ్ల బిచ్చాలు అడుక్కుని నాకు కుష్టిముష్టి మంత్రాలు యంత్రాలు వేసి ఏదో సాధిద్దామని ఇంకా బలవంతంగా జబర్దస్త్ అప్పుడు ఉన్నావా? మరి అంత దిగజారిపోయినవేమే. ఇంకా ఆలస్యమేమో నాకు గీక, లేకపోతే నీ వాళ్ళంతా గుద్దలు నాకుతుండ్రా. గుద్దలు నాకు జబర్దస్త్ లుచ్చల ఫంగలాగా. దేవుని రాజ్యం జోలికి రావద్దు. హిందువుల కోసం పనిచేసి, హిందువులు ఎవరైతే ఇల్లీగల్ ఉన్నారో వాళ్ళ కోసం పని చేసుకుంటా మా జోలికి రానికి సిగ్గు శరం లేదా? అంటే అంతా దేవుని వ్యతిరేకించే వాళ్ళు, అపోజింగ్ గాడ్ అండ్ హిస్ గవర్నమెంట్ అంట, గుడ్ గవర్నమెంట్. సిగ్గు శరాలు ఉంటారు అట దేవునికి. ఏదైనా కూడా దేవుని కొరకు బ్రతికి, దేవుని రాజ్యాన్ని స్థిరపరిచి, బలపరిచి, ముందు తరాల కోసం ఆశీర్వాదంగా ప్రార్థించి బ్రతకాలి. అంతగానం ఎవరిచ్చారు మనకి? ఏమి ఇచ్చారు? ఎప్పుడెప్పటి నుంచి ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చిండు, నువ్వే ఈ ప్రభువా అని దేవుని ఆశించాలి. కానీ దేవుని రాజ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళతో చేతులు కలిపి శాపాలు, ఆల్రెడీ తరతరాలు శాపాలు తెచ్చుకొని ఇంకా ఏమేమి ఉన్నాయి. వాళ్ళంతా క్రిస్టియన్స్ కూడా కాదంట, ప్రాటెస్టెంట్స్ కాదంట, క్యాథలిక్ వాళ్ళంట. క్యాథలిక్ వాళ్ళు ప్రొటెస్టెంట్లో దూరి దే ఆర్ కమింగ్ అగేన్స్ట్ ప్రొటెస్టెంట్స్ అని గాడ్ ఇస్ కన్ఫర్మింగ్. ఐ కర్స్ సచ్ పీపుల్. స్ట్రిక్ట్ జడ్జ్మెంట్, severe punishment, sudden deaths, suffering in hell, generational curses in Jesus' name. Sight of Jesus Christ, amen.